అందరికీ నమస్కారం. ఈ 2025 ఉగాది నుండి 2050వ సంవత్సరం వరకు వీళ్ళే ఈ ప్రపంచంలో కల్లా అత్యంత ధనవంతులు అయ్యేటువంటి రాశుల వారు. వీళ్లకు పట్టబోయే అదృష్టాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఏకంగా 25 ఏండ్ల వరకు ఈ రాశుల వారికి తిరుగనేది ఉండదు. మన హిందువులకు కొత్త సంవత్సరం ఉగాది నుండి ప్రారంభమవుతుంది. ఈ కొత్త సంవత్సరంలో అనగా ఈ ఉగాది నుండి శని దేవుడి ఆశీర్వాదంతో జ్యోతిష్య చక్రంలో కొన్ని రాసులను అదృష్టవంతులు, భాగ్యవంతులు మరియు కోటీశ్వరులు అవుతారు. సాక్షాత్తు శని భగవానుడు ఉగాది తరువాత నుండి 2050వ సంవత్సరం వరకు ఈ రాశుల వారిని తన ఆశీర్వాదాలు అద్భుతంగా ఇవ్వబోతున్నాడు. ఇక ఈ రాశుల జాతకుల శని దేవుడి కృప వలన 2025 ఉగాది నుండి 2050వ సంవత్సరం వరకు అద్భుతంగా యోగకరమైన సమయం అని చెప్పబడుతుంది. ఈ సమయంలో ఈ రాశి వారికి పెద్ద పెద్ద శుభవార్తలు, అత్యంత లాభాలు, ధనయోగాలు కలిగే ఎన్నో శుభ ఫలితాలు పొందబోతున్నారు అని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. దీని కారణంగా ఈ రాశుల వారి జీవితం అనేది పూర్తిగా మారిపోతుంది. మీరు అదృష్టవంతులు, భాగ్యవంతులు కాబట్టి అటువంటి రాశుల వారు ఎవరు? ఈ శని దేవుడి కృపా కటాక్షాలు ఈ 2025 నుండి 2050వ సంవత్సరం వరకు ఉన్నటువంటి సమయంలో వీళ్ళు అదృష్టాన్ని, అంబరాన్ని ఏ విధంగా అంటబోతున్నారో ఈ విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము చెప్పేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. శని దేవుడి ఆశీర్వాదంతో ఈ 2025 నుండి 2050వ సంవత్సరం వరకు ఈ రాశుల వారి జాతకం వెలగబోతుంది. మీరు చేసిన అన్ని పనులు ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. ఎవరి ఊహించనటువంటి విజయాలను పొందుతారు. ఇక వీరికి పట్టిందల్లా బంగారమే అవుతుంది. పట్టిందల్లా బంగారంలా అవుతుంది. ఈ రాశి వారి జీవితం పూర్తిగా మారిపోతుంది. మీరు ఆనందం అంబరాన్ని తాకబోతుంది. మన హిందూ ధర్మశాస్త్రం ముక్కోటి దేవతలను పూజిస్తూ ఉంటాం. ఈ ముక్కోటి దేవతల్లో ఒకరు శని దేవుడు, సూర్యుడి పుత్రుడు. న్యాయానికి ప్రత్యేకంగా శని దేవుడిని కొలుస్తూ ఉంటారు. అలాగే శని భగవానుడు ఎవరైతే పనులు చేస్తూ ఉంటారు వారిని తదస్తూ ఉంటారు. ఈ కర్మ ఫలిత ప్రధానంగా పిలుస్తూ ఉంటారు. ఈ శని దేవుడు అంటే చాలా మంది భయపడిపోతూ ఉంటారు. ఎందుకంటే ఎవరైతే ఏళ్ల నాటి శని, అష్టమ శని మరియు అర్ధాష్టమ శని అన్న ఈ శని పట్టిన శని కష్టాలు, బాధలు కలిగి వస్తూ ఉంటాడు. ఎన్నో రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. కానీ శని దేవుడు సూర్యపుత్రుడు, కర్మ ఫల ప్రధానం అంటే సకల జీవులు సమానమైన న్యాయాన్ని ఇస్తూ ఉంటాడు. శని దేవుడు వారి వారి కర్మలను బట్టి ఫలితాలను ఇస్తూ ఉంటాడు. ఆ శని దేవుడి ఆశీర్వాదాలు, కృపా కటాక్షాలు వీరి మీద ఉండే వారికి ఎట్లాంటి బాధలు, కష్టాలు అనేవి ఉండవు. ఇక ఎవరైతే చెడు పనులు చేస్తారో, పాపాలు చేస్తారో అలాగే వాళ్లకు నష్టాలు కలిగేలాగా శని దేవుడు వారిని దండిస్తూ ఉంటారు, వారు పీడిస్తూ ఉంటారు. అట్లాంటి శని దేవుడి ఆశీర్వాదాలు, కృపా కటాక్షాలు 12 రాశుల వారిలో కొన్ని రాశుల వారి జాతకం అద్భుతంగా మారబోతూ ఉంది. దీని కారణంగా ఈ రాశి జాతకులు శని దేవుడి ఆశీర్వాదంతో 2025 నుండి 2050వ సంవత్సరం వరకు ఉండే సమయంలో ఎంతో యోగవంతమైన, అద్భుతమైన సమయంగా ఉండబోతుంది. ఈ రాశుల వారి జీవితంలో ఎంతటి లోటు అనేది ఉండదు. శని దేవుడి విశేషమైన కృప ఇప్పుడు ఈ రాశుల వారికి కలగబోతుంది. ఈ రాశుల వారి జీవితంలో ఉండే కష్టాలు, బాధలు, దుఃఖాలు పూర్తిగా తొలగిపోతాయి. మరి ఆ అదృష్ట రాశులు ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే ఈ 2025వ సంవత్సరం నుండి 2050వ సంవత్సరం వరకు అదృష్టవంతులు, భాగ్యవంతులు, కోటీశ్వరులు కాబోతున్న రాశులలో మొట్టమొదటి రాశి కన్యా రాశి. ఉత్తర పాల్గొని 2, 3, 4 పాదములు, హస్త నక్షత్రము 2, 1, 3 పాదములు, 4 పాదములలో మరియు చిత్తా నక్షత్రము 1, 2 పాదములలో జన్మించిన వారు కన్యా రాశికి చెందుతారు. కన్యా రాశికి అధిపతి కుజుడు. రాశి చక్రంలో కన్యా రాశి 6వది. కన్యా రాశి జాతకులకు శనిదేవుడి ఆశీర్వాదంతో 2025 నుండి 2050వ సంవత్సరం నుండి మంచి సమయంగా ఉండబోతుంది. ఈ సమయంలో కన్యా రాశి వారికి ఎన్ని రకాల లాభాలు, అద్భుతమైన ప్రయోజనాలు కలగబోతున్నాయి. ఇక వీరి జీవితంలో ఏదైనా
సమస్యలు ఉంటే ఆ సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి, అంతేకాకుండా ఏదైతే ఇది వరకు మీరు కొత్త పనులు ప్రారంభించి ఆ పనులు ఉన్నారో ఆ సమయంలో ఆ పనులు ప్రారంభిస్తారు. ఇందులో తప్పకుండా విజయాన్ని పొందుతారు. ఇక మీ విజయాన్ని ఆపలేరు. ఈ ఉద్యోగులకు వారి కార్యక్రమాలలో మంచి వాతావరణం అనేది ఉంటుంది. వారి కార్యక్రమాలలో మంచి వాతావరణం అనేది ఉంటుంది. మీ పనులలో నైపుణ్యాన్ని మెచ్చుకొని మీ అధికారులు ప్రమోషన్స్ ఇస్తారు. మీ జాతకాలు కూడా మరియు మీ జీవితం మారిపోతుంది. కన్యా రాశి వారి యొక్క ప్లాన్కి ఈ సమయంలో ఎంతో అభివృద్ధి చెందుతుంది. మీరు చేసిన అన్ని పనులు 3 పువ్వులు 6 కాయలుగా ఉండబోతుంది. అలాగే ఎవరైతే ఈ రాశి వారి సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వారికి సంతానం కలుగుతుంది. ఈ సమయంలో మీరు తలపెట్టిన పనులలో తప్పకుండా విజయం చేకూరుతుంది. శని దేవుడి ఆశీర్వాదంతో ఈ కన్యా రాశి వారికి 2025 నుండి 2050వ సంవత్సరం వరకు అద్భుతమైన సమయం వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇక రెండవ రాశి వృషభ రాశి. వృషభ రాశి 3-4 పాదములు, రోహిణి 1-2-3-4 పాదములు మరియు మృగశిర 1-2 పాదములలో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు. రాశి చక్రంలో ఈ రాశి రెండవది. ఈ రాశికి అధిపతి శుక్రుడు. వృషభ రాశి వారి శని భగవానుడి యొక్క విశేషమైన కృపా కటాక్షాలు 2025 నుండి 2050వ సంవత్సరం వరకు అద్భుతంగా ఉండబోతుంది. ఈ సంవత్సరం వరకు అద్భుతంగా ఉండబోతుంది. అదేవిధంగా ఈ సమయంలో వృషభ రాశి జాతకులు అత్యంత శుభదాయకంగా ఉండబోతుంది. అలాగే ఎన్నో రకాల శుభయోగాలు లాభాలు కలుగుతాయి. ఉద్యోగులకు పని కార్యక్రమాలలో చిన్న సమస్యలు వచ్చినప్పటికీ మెల్లమెల్లగా అంతా కూడా సర్దుకుంటాయి. ఎందుకంటే ఈ సమయం అనేది మీ పక్షాన ఉంది కాబట్టి కథనాలకు సంబంధించిన కొన్ని విషయాలలో విజయాన్ని పొందుతారు. కుటుంబంలో అందరూ ఆనందంగా సంతోషంగా ఉంటారు. శనిదేవుడి యొక్క విశేషమైన కృప మీ యొక్క దైవ సంబంధిత జీవితంలో మంచి ప్రభావం చూపుతుంది. ఈ కారణంగా చేత మీ జీవితం వచ్చే ప్రతి సమస్య దూరం అవుతుంది. ఇక ఎవరైతే ఈ రాశి వారి వ్యాపారం చేస్తూ ఉన్నారో వారికి సమయంలో వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. అధికమైన ధన లాభం కలుగుతుంది. ఎవరైతే విదేశాలలో ఉన్నత విద్య కోసం అలాగే ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో, కలలు కంటూ ఉన్నారు, వారి ఈ సమయంలో ప్రయత్నాలు మెరుగుపడతాయి. వృషభ రాశి ఈ 2025 నుండి 2050వ సంవత్సరం వరకు ఎంతో అద్భుతమైన భాగ్యవంతులైన సమయం అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ సమయాన్ని మీరు తప్పకుండా వినియోగించుకోవాలి. ఇక మూడవ రాశి తులారాశి. చిత్త 3-4 స్వాతి 1-2-3-4 పాదములు మరియు విశాఖ 1-2-3 పాదములలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు. రాశి చక్రంలో ఈ రాశి 7వది. తులారాశికి అధిపతి శుక్రుడు. తులారాశి జాతకులు శని దేవుడి ఆశీర్వాదంతో 2025 నుండి 2050 సంవత్సరం వరకు విశేషమైన కృపా కటాక్షాలు కలగబోతున్నాయి. ఈ కారణం చేత మీకు ఈ సమయంలో ఎన్నో రకాల సంతోషకరమైన శుభవార్తలు వింటారు. అదేవిధంగా నిరుపేదలకు ఉద్యోగులకు లబ్ధి కలుగుతుంది. అలాగే ఉద్యోగులు ప్రమోషన్స్ పొందుతారు. మీ జీతాలు పెరుగుతాయి. వ్యాపారంలో అద్భుతమైన లాభాలు కలుగుతాయి. అకస్మాత్తుగా శుభయోగాలు అనేవి మీకు కలుగుతాయి. ఈ సమయంలో సిద్ధింపబడుతూ ఉన్నాయి. మీ ఆర్థిక పరిస్థితి వృద్ధి చెందుతుంది. ఈ సమయంలో మీ మాట తిరుగు. వ్యాపారంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. దీని కారణంగా మీకు లాభాలు కలుగుతాయి. ఆఫీసుల్లో మీ పనులు సహాయక పూర్తి అవుతాయి. తరచుగా శని దేవుడి ఆశీర్వాదంతో ఈ కాలంలో మీరు అదృష్టవంతులుగా తెలుసుకోబోతున్నారు. ఈ 2025 నుండి 2050వ సంవత్సరం వరకు ఈ సమయంలో మీరు ఏ పని చేసినా కూడా ఆలోచించి చెయ్యాలి. అదృష్టమే మీ పక్షాన ఉంది. ఈ సమయాన్ని మీరు అస్సలు వృధా చేసుకోవద్దు. ఈ సమయాన్ని సరిగ్గా వినియోగించుకోవడం వలన శనిదేవుడి ఆశీర్వాదంతో మీరు కోటీశ్వరులు అవుతారు. ఈ సమయంలో మీ ఆర్థిక లాభాలు పెరుగుతాయి. మీ ఆదాయం వరుసగా మరింత బలపడుతూ ఉంటుంది. తర్వాత మీ లాభం పెరుగుతుంది. మీరు ఆరోగ్యంలో మెరుగుదలను చూస్తూ ఉంటారు. ఇక 4వ రాశి కుంభరాశి. కృష్ణ 3-4 పాదములు, శతభిషం 1-2-3-4 పాదాలు మరియు పూర్వభ్రద 1-2-3 పాదములలో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు. రాశి చక్రంలో ఈ రాశి 11వది. ఈ రాశి ఈ ప్రతిష్ట కుంభరాశి జాతకులు శనిదేవుడి అపారమైన కృపా కటాక్షాలు ఈ సమయంలో మీకు ఎంతగానో ఉండబోతూ ఉన్నాయి. గతంలో ఎవరైతే పనులు మధ్యలో పూర్తిగా కాకుండా ఆగిపోయి ఉన్నాయో ఆగిపోయిన పనులు ఈ సమయంలో పూర్తవుతాయి. అలాగే ఏది వరకు మీరు ఏదైనా డబ్బు అప్పుగా ఇచ్చిన ఉంటే అది తిరిగి రావడానికి ఇబ్బందులు
ఇబ్బందులు పడుతూ ఉంటే గనక డబ్బు ఈ సమయంలో మీ చేతికి అందుతాయి. ఉద్యోగులకు ఈ సమయంలో మీరు చేసే కార్యక్రమాలలో ఉద్యోగులకు సహకరిస్తారు. అలాగే పై అధికారులపై తీర్పు మెచ్చుకొని మీ ప్రమోషన్స్ ఇస్తూ ఉంటారు. అలాగే మీ జీవితం కూడా మెరుగుపడుతూ ఉంటుంది. అలా చాలా మీ జీవితం కూడా మెరుగుపడుతూ ఉంటాయి. కుటుంబంలో అందరూ సంతోషంగా ఆనందంగా ఉంటారు. దాంపత్య జీవితం ఆనందంగా మరియు సంతోషంగా సాగుతుంది. అలాగే ఈ సమాజంలో మీకు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వ్యాపారస్తులకు వ్యాపారంలో పెట్టుబడులు కలిసి వస్తాయి. ఈ వ్యాపారస్తులు నడుస్తూ ఉంటుంది. దీని కారణంగా మీ యొక్క ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. అలాగే వాతావరణం మీ ఇంట్లో ఉంటుంది. కుంభరాశి జాతకులు శనిదేవుడి యొక్క ఆశీర్వాదం ఈ 4 రాశుల వారికి అద్భుతంగా ఉండబోతుంది. 2025 నుండి 2050వ సంవత్సరం వరకు ఈ సమయాన్ని అస్సలు వృధా చేయకుండా వినియోగించుకుంటే మీ జీవితంలో ఉన్నత శిఖరాలను అందుకోబోతూ ఉన్నారు. ముఖ్యంగా ఈ 4 రాశుల వారి కోపాన్ని కొంచెం తగ్గించుకోవాలి. ఇది మీ యొక్క జీవితం మీద ప్రభావం చూపబడుతుంది. కాబట్టి ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. 2025 నుండి 2050 సంవత్సరాల వరకు ఈ 4 రాశుల వారికి అద్భుతమైన సమయంగా ఉండబోతుంది. ఈ సమయం మీకు అత్యంత లాభదాయకంగా సమయంగా ఉంటుంది. కాబట్టి ఈ సమయాన్ని మీరు పూర్తిగా వినియోగించుకోండి. జీవితంలో మీరు ఉన్నతమైన స్థానానికి పొందుకోండి. శనిదేవుడి ఆశీర్వాదంతో ఈ రాశి జాతకం జీవితమే ఆనందంగా వెలగబోతుంది. మీ జీవితంలో ఉన్న శిఖరాలను అందుకోబోతున్నారు. ఖచ్చితంగా మీరు కోటీశ్వరులు అవుతారు. అలాగే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాశి చక్రాలు 12 రాశుల వారికి ఒక్కొక్క రాశి జాతకుల సమయం అనేది కలిసి వస్తుంది. ఇక ఈ సమయాన్ని మీరు పట్టుకుంటే కనుక ఆ సమయం మీ జీవితాలను అత్యంత ఉన్నతమైనటువంటి స్థాయికి మిమ్మల్ని చేరుస్తుంది. మీరు ఈ 2025 నుండి 2050వ సంవత్సరం సమయాన్ని అస్సలు వృధా చేసుకోకుండా వినియోగించుకోండి. అలాగే శనివారం నియమాలను పాటించండి. శనిదేవుడి ప్రసన్నం చేసుకోవడానికి శని గ్రహాన్ని పూజలు చేయాలి, దానాలు చేయాలి. ఇలా చేస్తే శనిదేవుడి కృపా కటాక్షాలు ఉంటాయి. మరి ఈ 4 రాశుల వారు చెందినవారు ఈ పరిహారాలను చేసి ఆనందంగా సంతోషంగా జీవించండి. మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ ధన్యవాదములు.